చూపిస్తాం ఇంకా వినాయకులు చాలా వినాయకులు ఉన్నారు ఆల్రెడీ రోడ్ పైనే. ఇంతసేపటికి ఇప్పుడు వదిలేరు ఇక్కడ వీళ్ళు వెళ్ళేటోళ్ళు అందరూ ఖైరతాబాద్ నుంచి వెళ్ళేటోళ్ళే, ట్యాంక్ బండ్ నుంచి రిటర్న్ వచ్చేటోళ్ళు అంతా. ఇంటి దగ్గర ఆపు నేను అడుగుతాను సార్ పార్కింగ్ ఎక్కడ చేయాలి? స్ట్రైటా? అసలు పార్కింగ్కి ఎంత దూరం రావాల్సి వచ్చింది? హాయ్ గాయ్స్ అని చెప్పండి. మేము పచ్చిగా ఎండినాం కూడా. అవును నీకు జాకెట్ ఎందుకు? మళ్ళీ పైకే తీసుకొని వచ్చిన మరి చున్నీ ఎందుకు? జాకెట్ బాగుంది తీసేసి చున్నీ తీసే. మమ్మల్ని ఒక లేడీ ఇట్లా కానిస్టేబుల్ అసలుకి రష్ ఎలా ఉందని అంటే మేము పాత్రల దగ్గరికి వెళ్దామని లైన్లో నించున్నాం కానీ అస్సలు కుదరడమే లేదు. అసలు వర్షం మళ్ళీ A few moments later. నేను అలా అసలు లిటరలీ ఎంతసేపు అంటే చాలా 2 hours పట్టింది మాకు దర్శనం చేసుకొని బయటికి రావడానికి. ఇక్కడ వస్తున్న దారిలో గజ్జల అమ్మవారు అని చెప్పి ఒక గుడి కనిపిస్తే ఇంకా వీడియో తీసాను నేను. ఇక్కడ బాగా నచ్చింది నాకు. ఒక హైదరాబాద్ వినాయకుడిని చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము బేగం బజార్కి వెళ్తున్నాము. ఈసారి చాలా యూనిక్ గణేష్లు ఉన్నాయన్నమాట బేగం బజార్లో. ఇప్పుడు సుల్తాన్ బజార్ అంతా తిరుగుతున్నాం మనం, బేగం బజార్ తిరుగుతున్నాం. పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మమ్మీ ఏం చేస్తున్నాడు? ఒక్కరు తీసుకోడు ఊపుకుంటూ పోతాడు. నాకు ఇప్పటి వరకు బేగం బజార్లో బాగా నచ్చిన విగ్రహం అంటే ఇదే. 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర కనిపించే వరకు ఏదేది ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది ఎవరికైనా సరే చూస్తే. అండ్ ఇది ఇంకొకటి, ఇక్కడ విగ్రహం కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది. అసలు మాకు ఇక్కడ హారతి కూడా అందిందని అంటే మేము చాలా బ్లెస్డ్ అని చెప్పి అనుకోవాలి. బాగుందా? ప్రసాదం అందిందా? కన్ఫామ్గా అంత లైన్లా ఇది దొరకడం అంటే గ్రేటే. కష్టపడ్డాడు. ప్రసాదం మీద ప్రసాదాలు తింటున్నావు. బాగుందమ్మా నీకునైనా? సిట్టింగ్ దొరికిందండి, మంచిగా కూర్చొని తాగుతున్నారు చాయ్ నీళ్ళు. ఇంకో పిచ్చోడు రాలేదు మా వాళ్ళు.
బూస్ట్ ప్యాకెట్ కలుపుకున్నా. అండ్ ఇన్నిటిలో మళ్ళీ ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అని అంటే ఇది మలక్పేట్ కా రాజా లాల్బాగ్ చా అని చెప్పి సేమ్ బాంబే థీమ్ ఇది. మనం వెళ్ళానో అక్కడికి వెళ్ళి ఇలా చూడలేము, కానీ అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నాకైతే మనసు తృప్తిగా అనిపించింది అక్కడ కూర్చొని చూసినంత సేపట్లో. ఇప్పుడు ఎక్కడికి మనం పోయేది? బాలాపూర్కా. ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడు బండి ఎక్కిన, నేను మా పిన్ని బండి నుంచి. ఏడికి వచ్చినా మమ్మీ? నాకు తెలీదమ్మా. చెప్పు ఎక్కడ మేము ఇక్కడ బాలాపూర్ గణేష్ని చూడడానికి వచ్చాము. ఇక్కడైతే మొత్తం బయట థీమ్ స్వర్ణగిరి థీమ్ పెట్టేసారు. యాస్ట్రీస్ స్వర్ణగిరిలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా థీమ్ అంతా అలానే ఉంది. లైటింగ్స్ కానీ లేకపోతే ఆ విగ్రహం కానీ అంతా బాగుంది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ వినాయకుడు అనమాట. ఇది నాగోల్ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఎన్ని ఫీట్స్? 63 ఫీట్స్. ఇది 63 ఫీట్స్. ఇది నాగోల్లో ఉండేది. వీడియో ఇంతే. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్ గాయత్రి.